హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది పెళ్ళి అయిపోయి కూడా, చాలా మంత్స్ అయిపోతుంది. బట్ నేను ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చాలా హెక్టిక్ ఉండే ఇన్ని రోజులు. బట్ యా, హియర్ వి గో. ఈ రోజు వీడియోలో మీరు అప్పగింతలు అండ్ బరాత్ వీడియో చూడబోతున్నారు. సో కీప్ వాచింగ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తే నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. కానీ పెళ్లి కూతురు అంటే పెళ్లి తర్వాత చేయాల్సినవి ఇట్లా గడప కరుగుతారు, లేకపోతే బియ్యం పోస్తారు, అట్లా కొన్ని పనులు అయితే ఉంటాయి అనమాట. అట్లనే ఇక్కడైతే అక్కకి బావకి బియ్యం పోస్తున్నారు. ఎవరెవరు పోస్తారంటే పిన్నిలు, పెద్దమ్మలు, వాళ్ళు వీళ్ళు పోస్తూ ఉంటారనమాట. అండ్ దీని తర్వాత చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. బట్ ఎంత ఎమోషనల్ ఉన్నా కూడా మళ్ళీ హ్యాపీగా పంపించాలని చెప్పేసి బరాత్ పెడతాం అనమాట. బరాత్ పెట్టి మంచిగా హ్యాపీగా పంపించడం. బరాత్ కూడా క్రేజీ అంటే క్రేజీ జరిగింది. అందరు బియ్యం పోస్తున్నారు, మంచిగానే హ్యాపీగానే ఉంది మాకు కూడా. బట్ ఎప్పుడైతే మా మమ్మీ ఎంటర్ అయిందో, ఎప్పుడైతే మమ్మీ బియ్యం వస్తుందో అప్పుడు మా అక్కకి కళ్ళ నుండి కారుతూనే ఉన్నాయి. యాక్చువల్లీ మా అక్క చాలా 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 ఎమోషనల్ అనమాట. ఉత్తినే కళ్ళ నుండి వచ్చేస్తూనే ఉంటాయి టీయర్స్. అండ్ ఈ మూమెంట్లో ఇంకా రాకుండా ఉంటాయా. సో యా, షీ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. బట్ యా, దిస్ ఈస్ లైక్ హార్డెస్ట్ పార్ట్. ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఎమోషనల్ అవ్వాల్సిందే, అవుతారు కూడా. నేను అనుకున్నాను, నేను మంచిగా స్ట్రాంగ్ ఉంటా, మా అక్క అప్పగింతలప్పుడు అసలు ఏడవనే ఏడవను అని అనుకున్నా. కానీ అస్సలు కాని పని అది. ఎందుకంటే అట్లా ఆ సిచ్యువేషన్ ఇట్లా కారిపోతూనే ఉంటాయి. అండ్ సో ఎమోషనల్ మూమెంట్ అది. ఎందుకంటే ఇన్ని ఏండ్లు మనం ఫ్యామిలీతో ఉండి 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 ఒకటేసారి ఇట్లా వెళ్ళిపోతుంటే ఇట్ ఈస్ సో హార్డ్. అండ్ ఎవ్రీ ఉమెన్ కూడా కనెక్ట్ అవుతారు ఈ పాయింట్కి. మా ఇంట్లో ఈ సెకండ్ పెళ్ళి. బట్ ఫస్ట్ పెళ్ళి అన్నయ్య పెళ్ళి అప్పుడైతే మేము ఫుల్ హ్యాపీగా ఉండే, ఎందుకంటే వదిన మా ఇంటికి వస్తుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు అక్కనే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సాడ్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఉండే, ఎందుకంటే మా అక్కని ఎవరైతే ఇంటికి పంపిస్తున్నామో, మా బావ కానీ అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ ఎంత మంచిగా ఉంటారంటే వీఆర్ సో లక్కీ అండ్ బ్లెస్ టు హ్యావ్ దెమ్. చాలా బాగా చూసుకుంటారు అండ్ మాకు కూడా మంచిగా ఉంటుంది. సో ఫ్యామిలీ అంతా క్యూట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో వీఆర్ సో లక్కీ అండ్ సో బ్లెస్ టు హ్యావ్ దెమ్. వద్దు వద్దా వద్దు, దగ్గర తీసుకుంటే అయిపోతుంది.
ఏం కదా మీకు ఇక్కడ ఎట్లా పెరుగుతుందో అట్లా కూడా అక్కడ కూడా అట్లనే ఉంటుంది. లే 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 లేను లే అత్తమ్మ లేండి అత్తమ్మ నేను చూసుకోమా మంచిగా లేండి 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 ఈరోజు బాగా లేండి అత్తమ్మ లేండి లేండి ఏం లేమా అత్తమ్మ ప్రవీణ్ లేడా ప్రవీణ్ తర్వాత ప్రవీణ్ చూసుకోడా. సో అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంది. పెద్దనాన్న వాళ్ళది, బాబాయ్ వాళ్ళవి, అత్తమ్మలవి, పిన్నులు, పెద్దమ్మలు అందరివి తీసేసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చేసినాము. బికాస్ అప్పటి వరకు నేను చాలా హోల్డ్ చేసుకుంటుండే టీయర్స్ని. అండ్ ఇంకా మా అక్క దగ్గర రాగానే ఘోరంగా ఏడ్పు వచ్చేసింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్ లేదు, బట్ చాలా అంటే చాలా ఘోరంగా ఏడ్చేసినాం. అండ్ దీని తర్వాత గడప గడగడం ఇవన్నీ అయిపోయినాయి అనమాట. అండ్ తర్వాత బరాత్ స్టార్ట్ చేసేసినాం. బరాత్ అయితే క్రేజీగా జరిగింది. యూ కెన్ సీ దాట్ నెక్స్ట్ క్లిప్స్లో. బట్ ఇక్కడ మా బ్రదర్స్ అందరికీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బరాత్ స్టార్ట్ చేసేసినాం అనమాట. దగ్గరకు వస్తాను మీ అత్తగారికి మా అత్తగారు పక్క పక్కకి ఏడవమన్నా అర్థం పెట్టుకుని ఇట్లా పెట్టు
నాయన పెట్టి మురిసిపోయేనే మా నాయన పట్టుల గల కన్నీళ్లు దాచిగుండలా ఓ నాయన చింతలేసినాడులే